అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాది విలవాడ మండలము రంగయ్య. మేము ప్రతి సంవత్సరము ఈ కంపల్సరీ పంటలు వచ్చేటివి. ఈ సంవత్సరం భయంకరమైన తుఫాను వల్ల పత్తి విపరీతమైన నష్టమైనాయి. అది కాక మిరప చేలు కూడా చాలా ఎఫెక్ట్ కొట్టినాయి. రైతు ఎంతో అల్లాడుతున్నారు. అది కాక కూలివారు కూలి పనులు చేయలేక చాలా మంది బాధపడుతున్నారు, నష్టాలు ఉన్నారు. అందుకని గవర్నమెంట్ చాలా మందికి ఆదుకోవాలి. అది కాక ఇది కుందు నది, ఇప్పుడు మొంత తుఫాను వల్ల కుందు నది వచ్చింది. దీనివల్ల వరి కూడా చాలా ఎఫెక్ట్ కొడుతుంది. వరి పోతే ఇంకా పంట కూడా ఈ మండలంలో ఏం లేదు. కాబట్టి గవర్నమెంట్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు దయదలిచి ఈ మండలం పైన కరువు మండలంలో ప్రకటించి ఏ విధం చేసిన సహాయం చేయాలని ప్రభుత్వ అధికారులకు మనవి చేస్తున్నాము. సార్ నమస్తే సార్, నా పేరు మునయ్య, ఉయిలవాడ గ్రామము, ఉయిలవాడ మండలము, ఆర్లగడ తాలూకా. నేను ఒక మిరప రైతును. ఎకరన్నర మిరప నాటినాను. నా చేను ఇదే. 2 రోజుల నుంచి నీళ్ళతో కొడుతున్నాం. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కొడతానే ఉన్నాం నీళ్ళు. ఈ సాలలో ఇవన్నీ ఊరినేటి అన్నీ మొత్తం కొడుతున్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎకరాకు 1,10,000, 1,20,000 కాడికి పెట్టుబడి వచ్చింది. ఇప్పటికే ఎకరన్నర వేసినాను. 1,70,000 దాని అయింది నాకు పెట్టుబడి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే అంతో ఇంతో, మా గ్రామాన్ని ఆదుకుంటే కనుక రైతులు అంతో ఇంతో గడన పడతారు. లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక ట్రాక్టర్ బాడిగ వచ్చేసి రోజు 6,000 కా నుంచి 8,000 వరకు వస్తుంది మాకు. 2 రోజులు అయింది నీళ్లు తోడిపోయేబట్టి. ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు అప్పుడు 2 రోజులు తోడిపోసుకున్నాం. చాలా ఘోరంగా ఉంది. మమ్మల్ని దయచేసి ప్రభుత్వం ఆదుకుంటుందని కోరుతున్నాం సార్. ఈశ్వర్లు ఉయ్యలవాడ ఈ మోంతా తుపాదుకుండా ఈ కుందు నది వచ్చి రైతులకు వరి చేలు మొత్తం నీట మునిగిపోయినాయి. ఎకరాకు 10,000, 20,000 ఖర్చు వచ్చింది. దాని కుందు నది ఉమ్మడి మొత్తం పంటలలో దెబ్బతిన్నాయి. ఈ వాగు వచ్చేసింది. కుందు నది వాగు వచ్చేసి అన్ని పంటలలో దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఆదుకొని పరీక్ష చేసి దాన్ని మీరు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. 100 పైన ఉంటాయి సార్. 100 పైన ఎకరాలు ఉంటాయి సార్. ముందు వాగమ్మడి మాకు వరద రావడం వల్ల పంటలలో మునిగిపోయినాయి. ఎకరా 10,000, 20,000 ఖర్చు వచ్చింది. మీరు ప్రభుత్వం దాన్ని స్పందించి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నాం. ఇంతవరకు ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని అడగడం కానీ పర్యవేక్షించడం కానీ చేసినారా? పొలాల దగ్గరకు వచ్చి ఇంతవరకు ఎవరు లేదు. ఇప్పుడు వాగు ఈ పొద్దు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చినారు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. చెప్పు సార్. ఇట్లా మాది 10 ఎకరాలు నట్టం వచ్చి వరిమడి దెబ్బ కొట్టింది సార్. ఒక 50,000-60,000 లెక్క ఖర్చు వచ్చింది. ఇబ్బంది పడినాను సార్. అంతా పడిపోయింది వరిమడి. ఇబ్బంది పడి బాధపడుతున్నాం సార్. చేనుకాడికి వయసు చెప్తాను. ఇక్కడ చేనులు పడిపోయినాయి సార్. అంత వండు పెట్టి ఇబ్బంది పడినాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఎకరాకి ఎంత వచ్చింది పెట్టుబడి? 60,000 దగ్గర వచ్చింది సార్. ఖర్చులు అన్ని అంతా పోయింది సార్. ఎట్లా పోయింది? మునిగిపోయింది సార్. అంతా 200 ఎకరాలు సార్. ఆ పైన మా చెలకెళ్ళి అది సార్. తరఫున మాకు ఏదైనా సాయం చేయాలి సార్. మేము చాలా బీదవాళ్ళం, మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఏం పొలం లేదు సార్. 3 ఎకరాల పొలం ఏంటి. ఆ 3 ఎకరాలలో 2 ఎకరాలు పైరు వేసినాం. ఆ 2 ఎకరాలు కూడా పోయింది సార్ పైరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.